Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 158. కర్ణ ప్రసాదం గుడిలో అందింపజేసి గుడి బయట కూర్చోడంతో ఏంట్రా ఇంకా ఇక్కడే కూర్చున్నావు, పద ఇంటికి వెళ్దాం అని తాతగారు వరుణ్ అక్కడే కూర్చున్న కర్ణ దగ్గరకు వచ్చి పిలవడంతో నాకింటికి రావాలని లేదు తాతయ్య, మీరింటికి వెళ్ళండి అనగానే దక్షతో గొడవ వల్ల ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదని అర్థం కావడంతో ఒకరినొకరు చూసుకొని పదరా, ఎండ దంచి కొడుతుంది, కాసేపు అయితే భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది అన్నాడు తాతగారు. పర్వాలేదు తాతయ్య, నేను కొద్దిసేపు కూర్చుని వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అనగానే మనవరాలు నీతో ముభావంగా ఉంటుందని కోపంగా ఉన్నావా అనగానే తను ముభావంగా ఉండడం కాదు తాతయ్య, నేనే కాస్త నోరు జారి మాట్లాడాను అనగానే చూడు, భార్యాభర్తలు అన్నప్పుడు మనస్పర్ధలు చాలా మామూలు, అలాగని ఒకరికొకరు దూరంగా ఉంటారా, పైగా నీకు అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, అన్నీ అవే సర్దుకుంటాయి, అనవసరంగా ఆలోచించకుండా ఇంటికి వెళ్దాం పద అని తాతగారు అంటూ ఉంటే పదన్నయ్య, మేమిద్దరం వెళ్ళి నువ్వు రాకపోతే సిస్టర్ కూడా కంగారు పడతారు అని అన్నాడు వరుణ్. దాంతో ఇక తప్పక లేచి వాళ్లతో కలిసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నానికి భోజనాలు సిద్ధమైపోయి ఆడవాళ్లు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం, త్వరగా వచ్చి భోజనం చేయండి అని బామ్మగారు పిలవడంతో దక్ష ప్లేట్లు అరేంజ్ చేస్తూ ఉంటే ఆమె వైపు చూస్తూ వెళ్ళి భోజనానికి కూర్చుంటే అతనికి భోజనం వడ్డించింది దక్ష. టిఫిన్ వడ్డించడానికి కోపంగా ఉన్న ఆమె భోజనం వడ్డించడంతో ఆశ్చర్యంగా చూస్తూనే కోపం పోయిందా అని అడగడంతో కోపం ఉన్నా లేకపోయినా అది మీకు పెట్టే తిండి దగ్గర నేను చూపించలేను, ఉదయం అంటే ఏదో ఉక్రోషంతో అన్ని ధాత్రితో వడ్డించమని చెప్పాను కానీ ప్రతిసారి అలా ఎందుకు చేస్తానండి అని అంది దక్ష. దాంతో అతను చిన్నగా నవ్వి ఆమె వడ్డించిన భోజనం చేస్తుంటే అమ్మీ ఆకలి అని అంటూ పిల్లలిద్దరూ ఆమె కొంగు పట్టుకుని లాగడంతో తెస్తున్నానమ్మా అని అంటూ ఒక బౌల్లో అన్నం, పప్పు, నెయ్యి వేసి వాళ్ళిద్దరికీ భోజనం తినిపిస్తుంటే ఏమైందో తెలియదు, కుదురుగా కూర్చుని భోజనం చేస్తుంటే దక్ష ఆశ్చర్యపోయి వాళ్ళకి భోజనం తినిపించింది. అన్నం తినిపించడం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుని ఈరోజేంటి అల్లరి చేయకుండా ఒకచోట కూర్చుని భోజనం చేశారు అనగానే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని మళ్ళేమో పక్కింటో ఒక బుజ్జుంది, వాళ్ళమ్మ బువ్వ పెట్టుంటే అల్లరి చేయకుండా తింటది అని చెప్పడంతో ఓహో, ఆ పాపను చూసి మీరు బుద్ధిగా అన్నం తినడం నేర్చుకున్నారనమాట అనగానే ఇద్దరు బోసిపళ్ళు బయట పెట్టి నవ్వుతూ ఉంటే ఇద్దరి బుగ్గలు గిల్లేసి వెళ్ళి ఆడుకోండి అని చెప్పింది. సరే త్వరగా కానివ్వండి, సాయంత్రం మధుర పెళ్లి ఉంది, అందరం వెళ్ళాలి అని విశాలాక్షమ్మ చెప్పడంతో అలాగే బామ్మ అని అన్నారు ధాత్రి, దక్ష ఇద్దరు. అందరూ సాయంత్రానికి రెడీ అవుతుంటే పిల్లలకి రెడీ చేయడానికి అటు ధాత్రి ఇటు దక్ష ఇద్దరు తలప్రాణం తోగకి రావడంతో అసహనంగా కూర్చుంటే ఏమైంది ఇంకా రెడీ అవ్వలేదని బామ్మ అడగడంతో ఎక్కడా మీ మునిమనవరాళ్ళు రెడీ అయితే కదా, గంట నుంచి ట్రై చేస్తున్నాం, ఆ డ్రెస్ వద్దంటారు, ఈ హెయిర్ బ్యాండ్ వద్దంటారు, ఆ పిల్లకొద్దంటారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగానే వాళ్ళని వాళ్ళ నాన్నలకి అప్పగించండి, వాళ్ళు చూసుకుంటారు అనగానే సరే అని అంటూ ఇద్దరు పిల్లల్ని కర్ణకి త్రివేణిని వరుణ్కి అప్పగించి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు దక్ష, ధాత్రి ఇద్దరు.
వాళ్ళిద్దరూ పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసి కర్ణ, వరుణ్ ఇద్దరు రెడీగా ఉండడంతో అదేంటి మేము అంతసేపు ట్రై చేస్తే వాళ్ళు రెడీ అవ్వడానికి గోల గోల చేశారు. 10 నిమిషాల్లో మీరెలా రెడీ చేశారు అనగానే ఆడపిల్లలకి తండ్రికి ఉన్న అనుబంధం అలాంటిది. అందుకే నేను వాళ్ళని వాళ్ళ బాబులకి వదిలేయండి అని చెప్పాను. మీరు రెడీ అయ్యారు కదా పదండి వెళ్దాం అని అంది బామ్మ. దాంతో అందరూ కలిసి మధుర పెళ్లికి వెళ్ళేసరికి పచ్చని పందిరి రాత్రిపూట కావడంతో లైట్స్ ఆన్ చేసి దేదీప్యమానంగా చూడ్డానికి చూడముచ్చటగా ఆహ్లాదంగా ఉండడంతో అందరూ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న చైర్స్లో కూర్చున్నారు. బామ్మగారు సర్పంచ్ భార్యతో మధురతో మాట్లాడడానికి వెళ్లడంతో దక్ష, ధాత్రి, వసుంధర కూడా వెళ్లారు. ఎలా ఉంది పాప నేను చెప్పిన విషయం ఎఫెక్ట్ అని మధుర అడిగేసరికి రాక్షసి 2 రోజులు మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది అని దక్ష కోపంగా చెప్పడంతో మధుర నవ్వుకుంటూ ఉంటే సరే సరే త్వరగా రెడీ అవ్వండి పెళ్లికి టైం అవుతుందని మధుర వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పడంతో మధురాని వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చేశారు. పెళ్ళికొడుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంటే ఈలోపు మధురాని గౌరీ పూజ చేయించి ఆమెని కూడా తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడంతో అందరూ పెళ్లి చూస్తూ ఉంటే మధుర పెళ్ళికొడుకు ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతున్నారు. మరొక 3 గంటల్లో పెళ్లి పూర్తయిపోవడంతో దక్ష, కర్ణ, వరుణ్, ధాత్రి తీసుకొచ్చిన గిఫ్ట్స్ మధుర వాళ్ళ చేతికిచ్చి భోజనాలు చేసి ఇంటికి బయలుదేరి వచ్చారు. నిద్రపోతున్న పిల్లల్ని ఎత్తుకొని ఈరోజు పిల్లలు మా దగ్గర పడుకుంటారులే అని విశాలాక్షమ్మ పిల్లల్ని తీసుకుని వెళ్లడంతో ఎందుకమ్మమ్మ అని దక్ష అడిగేసరికి ఆవిడ కోపంగా చూసి వెళ్ళిపోవడంతో ఆవిడ ఉద్దేశం ఏంటో అర్థమై గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. కర్ణ, దక్ష ఇద్దరు రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు గాని ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోవాలో అర్థం కాలేదు. చాలాసేపు ఇద్దరు చెరొక వైపు నిలబడి ఉన్నారు. ఇంక కర్ణకి ఆ సైలెన్స్ భరించడం తన వల్ల కాక ఆమె చేపట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో ఆమె అతని కళ్ళలోకి చూస్తుంటే నాకు ప్రామిస్ చేయి అనగానే దేనికండి అని అడిగేసరికి ఇంకెంత పెద్ద గొడవ వచ్చినా సరే నువ్వు నన్ను ఇగ్నోర్ చేయకూడదు నేను నిన్ను ఇగ్నోర్ చేయకూడదు అనగానే అదెలా కుదురుతుంది గొడవ అయిన వెంటనే మాట్లాడాలంటే ఈగో అడ్డొస్తుంది కదా అనగానే ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ నేను నాకంటే ఎక్కువ ఈగో ఉందా నీకు అని అడిగాడు. కాకపోవచ్చు కానీ ఇగ్నోర్ చేయకుండా ఎలా ఉంటాం అది మా ఆడవాళ్ల జన్మ హక్కు అనగానే చంపుతాను ప్రామిస్ చేయి నువ్వు నన్ను ఇంకెప్పుడు ఇగ్నోర్ చేయకూడదు అనగానే సరే మహాన్ బావా ఇగ్నోర్ చేయను అని అనగానే ఆ మాట అన్నావు బావుంది అని అంటూ ఆమె పెదాలను అందుకోవడంతో అతన్ని అల్లుకుపోయింది. ఇద్దరు గొడవలు తీరిపోవడంతో ఒకరి ప్రేమలో ఒకరు సేద తీరుతూ ఆ రాత్రిని ప్రేమమయం చేసుకున్నారు. మర్నాడు ఉదయాన్నే సిగ్గుపడుతూ బయటకొచ్చిన దక్షమోహన్ చూసి అమ్మయ్య వీళ్ళ గొడవ సమసిపోయింది అని సంతోషపడింది విశాలాక్షమ్మ. ఇంకొకసారి గొడవ పడకండి అని తాతగారు బామ్మగారు చెప్పడంతో ఏం మాట్లాడలేదు ఇద్దరు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.